మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడానికి కూడా ఒక ఉద్దేశం ఉంది. నా పేరు హరిగోపాలరావు అండి. ది ప్రెసిడెంట్ ఆఫ్ బిఎంఏసిబిఎస్ లిమిటెడ్, భీమునిపట్నం. ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడానికి కారణం ముఖ్యంగా గత 4-5 రోజులుగా భీమునిపట్నం మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ విమెన్స్ సొసైటీ వారు ఎర్రమట్టి దిబ్బలు హెరిటేజ్ సైట్ని నామరూపాలు లేకుండా పాడు చేస్తున్నారని చెప్పి వివిధ కథనాలు యూట్యూబ్లో, సోషల్ మీడియాలో, పత్రికల్లో రావటం జరిగింది. ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా. సో మా సొసైటీ తరఫున మేము వివరణ ఇవ్వవలసిన బాధ్యత మా మీద ఉంది. ఎంతోమంది మా సభ్యులు నిరాశతో, ఆక్రందనతో, కొంతవరకు ఆందోళన జరుగుతుందని సోషల్ మీడియా వచ్చినట్టు కానీ మేము ఈ సొసైటీ ఏ విధమైన తప్పు చేయలేదు. దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే మీరంతా పరిశీలించి నిజాలు తెలియజేయండి. అది మా రిక్వెస్ట్. యూ కోఆపరేట్ విత్ us అండ్ హెల్ప్ us టు కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్. 6-4 కోట్లు డెవలప్మెంట్ ఫీ కింద కట్టించుకున్నారండి. కట్టించుకున్న తర్వాత అదే రోజున టెంటేటివ్ లేఅవుట్ ప్లాన్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. టెంటేటివ్ లేఅవుట్ ప్లాన్ ప్రొసీడింగ్స్ ఇచ్చిన తర్వాత 13/10/23 టెంటేటివ్ లేఅవుట్ ప్లాన్ డీమ్డ్ అప్రూవల్ వచ్చిందండి. ప్లాన్ డీమ్డ్ అప్రూవల్ వచ్చిన తర్వాత మేము మాకు చెందిన 242 ఎకరాల్లో కూడా మేము మా స్థలాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ లెవెలింగ్ చేసుకుంటున్నామండి. చేయటంలో కారణం కూడా ఆ స్థలం అంతా మీరు చూసే ఉంటారు. వర్షం పడితే మొత్తం ఇసుకంతా కూడా కరిగిపోయి రోడ్డు మీదకి వస్తుంది. అది ప్రొటెక్ట్ చేయడానికి, అట్లాగే ఈ రెయిన్ వాటర్ కూడా మనం కొంత ప్రొటెక్ట్ చేసుకోవడానికి మేము ఆ స్థలం చదువు ప్రారంభించామండి. అంతేగాని మేము అక్కడ ఏం పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ కానీ ఏం చేయలేదు. అక్కడ లేఅవుట్ కూడా పర్మనెంట్ లేఅవుట్ వేయలేదు. పర్మనెంట్ లేఅవుట్ కావాలి అంటే దానికి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైట్లో డెవలప్ చేయాలి. సైట్కి లోపలికి వెళ్ళటానికే మార్గం లేదండి. సో మా చేస్తున్నంతా కూడా మా స్థలాన్ని మేము లెవెల్ చేసుకుంటున్నాము. ది రీజన్ ఈజ్ మాకు అక్కడ బౌండరీస్ అవి కూడా కావాలి. బౌండరీ ఫిక్స్ చేసిన తర్వాత మట్టి కొట్టుకుపోకుండా రక్షణ చేయాలి. అలాగే రెయిన్ వాటర్ని హార్వెస్ట్ చేయాలి. అక్కడ ఇంకులు హార్వెస్ట్ చేయడానికి కూడా అది ఉపయోగపడుతుంది. లేకపోతే మీకు తర్వాత రేపు ఉదయాన్నే ఉత్తర ఎల్పీ వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకోవాలన్నా కూడా అక్కడ వాటర్ ప్రాబ్లం వస్తుంది. ఇదేమీ తెలుసుకోకుండా ఒక్కొక్కరు కూడా ఎవరికి తోచినట్టు వాళ్ళు సోషల్ మీడియాలో రూమర్స్ స్ప్రెడ్ చేసి ఇదంతా ఎర్రమట్టి దెబ్బలు పాడు చేస్తున్నారు అని చెప్పి అసత్య ప్రచారాలు చేశారు. దాని మీద అది వైరల్ అయిపోయి గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ పబ్లిక్ కూడా సొసైటీ ఏదో చేసేస్తుంది అన్న అపోహకి వెళ్ళారు. కాబట్టి ఈ రోజున మేము మీకు కట్టవలసి వచ్చింది. దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే ఇవి ఎగ్జామిన్, అసలు మాకు అంతా కూడా విల్ గో బై రికార్డ్. అంతేగాని మేము ఏదో నోటి మాటలు చెప్పి, ఏదో కాకమ్మ కబుర్లు చెప్పి, ఏదో తప్పుడు వార్తలు చేయమని చెప్పి అయితే మేము అడగట్లేదు. విల్ గో బై రికార్డ్. మేము ఇంతవరకు కూడా 1 ఇంచి కూడా హెరిటేజ్ సైట్ని ఆ జోడికి పోలేదు, పాడు చేయలేదు. మా స్థలాన్ని మాత్రమే మేము చదును చేసుకుంటున్నాం. స్థలాల కోసం వెయిట్ చేస్తున్నారు. మీ ద్వారా కనీసం అట్లీస్ట్ వాళ్ళు ఎంక్వైరీ చేసుకుని ప్రజెంట్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, లోకల్ ఎంపీ, లోకల్ ఎమ్మెల్యే, ఇంకా మిగిలిన ఎమ్మెల్యేలు మన వైజాగ్ ఎమ్మెల్యేస్ కానీ, మొత్తం ఇతర పార్టీ నాయకులు కానీ
అందరూ కలిసికట్టుగా దీని మీద ఎంత త్వరగా ఇది ఒక కొలిక్కి తీసుకొస్తే, ఎందుకంటే మా సభ్యులు ఆందోళన చెందుతున్నారు, ఇది ఎప్పుడు అవుతుంది, ఇప్పటికే 40-50 సంవత్సరాలు అయింది, మళ్ళా ఎప్పుడు బయటపడతాం దీంట్లో వచ్చి. బఫర్ జోన్ కూడా మెయింటైన్ చేసామండి ప్లాన్ లో. నాట్ డన్ ఇన్ సింగిల్ మిస్టేక్ అండి. మీకు ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగితే వీఆర్ ప్రిపేర్డ్ టు గివ్ ఆన్సర్ ఆన్ రికార్డ్, ఐ మీన్ బై రికార్డ్, త్రూ రికార్డ్. అంతేగాని నోటి మాటలు గాలి మాటలు చెప్పారు. మాకు టీఎల్పీ ఇచ్చి ప్లాన్ టీఎల్పీ అప్రూవ్ చేసిన తర్వాత అంటే ప్రభుత్వాన్ని మేము మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఆఫీస్ ఎంత రెంట్ ఎవరు ఇస్తారండి? ఒక రోజులో రెంట్ అనేది ఒక్కరోజు రెంట్ తక్కువ అవుతుందండి. అది కాదండి, ఒకరోజు రెంట్ కి గంటకి 800 అవుతుంది. మాకెందుకు అనవసరం కదా సొసైటీకి? అది సభ్యుల డబ్బులండి. మాకు ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. అంతేగాని మా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టలేం కదా. మేము ఎల్పీ పెట్టాం ఏమండి, ఎల్పీ పెట్టాం, టీఎల్పీ ఇచ్చారు, టెంటేటివ్ లేఅవుట్ ప్లాన్. టెంటేటివ్ లేఅవుట్ ప్లాన్ ఇచ్చిన తర్వాత మా చేత డబ్బులు కట్టించుకున్న తర్వాత అది అప్రూవ్ అయిన తర్వాత మేము లెవెల్స్ చేసాం. దానికి అది అనుమతి కాదా టీఎల్పీ? మేము లేఅవుట్ కోసం లెవెల్ చేయట్లేదండి. ఇప్పుడు చేసేది లేఅవుట్ రావాలంటే డ్రైనేజ్ కట్టాలి, రోడ్లు వేయాలి. వస్తుంది, రైల్స్ ఈ సంవత్సరం ఎక్కువ ఉంటాయన్నారు కాబట్టి ల్యాండ్ యూజెస్ ప్లాన్ మారిందండి. అంత రెసిడెన్షియల్ లోకి వచ్చింది. రెసిడెన్షియల్ పెట్టి స్క్వేర్ మీటర్ లో డబ్బు కట్టించుకున్నారు జీవీఎంసీ వాళ్ళు. స్క్వేర్ మీటర్ లో డబ్బు ఎంత కట్టారు సార్? టోటల్ అమౌంట్ ఎంత కట్టారు? 5,64,00,000 అండి. మొత్తం ఎంతమంది సార్ సభ్యులు? 2,000 మెంబర్స్ అండి. కొనుగోలు చేసిన తదుపరి మేము లేఅవుట్కి ప్రయత్నం చేయగా 2000 అందులో ప్రభుత్వం ఇచ్చిన భూమిలో కొంతవరకు ఎర్రమట్టి దెబ్బలో జియో హెరిటేజ్ సైట్ ఉందని చెప్పి ప్రభుత్వం వారు గుర్తించి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు సర్వే చేయించారు. 2015-16లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఆ ప్రదేశాన్ని అంతా సర్వే చేసి ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చారండి. అందులో వారు ఐడెంటిఫై చేసింది 262 ఎకరాలు మాత్రమే జియో హెరిటేజ్ సైట్గా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఐడెంటిఫై చేసి ప్రభుత్వానికి తెలియజేస్తే ప్రభుత్వం వారు జీఓఎంఎస్ నెంబర్ 99 ద్వారా ఏ ఆర్గనైజేషన్కి ఎంత స్థలం జియో హెరిటేజ్ సైట్లో ఉన్నది అని చెప్పి తెలియజేయటం జరిగిందండి. ఆ జియో హెరిటేజ్ సైట్ ఐడెంటిఫై చేసిన దాంట్లో మాకు చెందిన 373.95 ఏకర్స్లో సొసైటీకి 91.50 ఎకరాలు మాత్రమే జియో హెరిటేజ్ సైట్ నో డెవలప్మెంట్ జోన్గా గుర్తించడం జరిగింది. దానికి అనుగుణంగా జియో కూడా సబ్స్టాన్షియేటెడ్ బై జియో. మేము ఆ 91 ఎకరా 91.5 ఏకర్స్ కూడా విడిచిపెట్టి మా భూమి ఎక్కడైతే ఉందో ఆ 280 ఎకరాల చిల్లర్ని లేఅవుట్ వేయటానికేమో భూమి లెవెలింగ్ చేస్తున్నామండి. ఆ లెవెల్ చేయడానికి కూడా కారణం ఏంటంటే మేము లేఅవుట్ ప్లాన్ పెట్టాలి. లేఅవుట్ ప్లాన్ పెట్టాలంటే కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. మేము మా భూమి 280 ఎకరాల్లో కూడా 242 ఎకరాల్లో లేఅవుట్ చేద్దామని చెప్పి లేఅవుట్ ప్లాన్లు పెట్టామండి. జీవీఎంసీ 50 ఏకర్స్ మాత్రమే సొసైటీకి చెందిన స్థలాన్ని జియో హెరిటేజ్ సైట్గా జిఎస్ఐ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ గుర్తించడం జరిగింది. ఆ ఎర్రగా దాన్ని దాని జోలికి పోలేదు. ఇంకా మేము అంతవరకు వెళ్ళలేదు కూడా. మా స్థలంలోనే మేము లెవెల్ చేసుకుంటున్నాం. అసలు మాకు ఇంకా అటువైపు చాలా స్థలం ఉందండి. మా స్థలంలో చేస్తుండగానే ఇదంతా
ఈ ఇబ్బంది అంతా వచ్చింది. అది మానేసి మీకు సిఆర్జెడ్ ఉందా, అది ఉందా, ఎన్ఓసి ఉందా, ఇది ముందు క్లారిఫై అయితే తర్వాత ఇవ్వండి సెకండరీ. అసలు మానేసి అలా మట్టి తవ్వేస్తున్నారు. బయటికి తరలిస్తున్నారు. సొసైటీ 1977 సంవత్సరంలో భీముల్లో ఒక ఉద్దేశంతో స్థాపించారు. మన భీమునిపట్నం డెవలప్మెంట్ లేకపోవడం మూలాన చుట్టుపక్కల కాలనీస్ డెవలప్ చేస్తూ కొంత భీములేకి కొంత ఇంప్రూవ్మెంట్ తెద్దామన్న దీంతో మా పెద్దలు 1970లో ఈ సొసైటీ ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత ప్రభుత్వం వారిని సుమారు 400 ఎకరాలు స్థలం కావాలని చెప్పి కోరడం జరిగింది. ప్రభుత్వం వారు ఇప్పుడు ఉన్న ఐఎన్ఎస్ కళింగ స్థలాన్ని మొదటిగా సొసైటీ వారికి ఇవ్వటం జరిగింది. అది ఐఎన్ఎస్ కళింగ వారు డిఫెన్స్ పర్పస్ కోసం కావాలని కావడంతో సొసైటీ వారిని ప్రభుత్వము వేరే స్థలం చూడమని చెప్పి కోరగా మేము ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ స్థలాన్ని మేము ఐడెంటిఫై చేసి ప్రభుత్వానికి తెలియజేస్తే ప్రభుత్వం వారు 1983లో మాకు ఈ స్థలాన్ని అప్పగించడం జరిగింది. మేము ఆ స్థలానికి గాను ఆ స్థలం ప్రభుత్వం వారి దగ్గర మేము కొనుగోలు చేసాం. మాకేం కన్సెషన్ ఇవ్వలేదు, ఫ్రీగా ఇవ్వలేదు. ఇచ్చిన తదుపరి మీ పొజిషన్ తీసుకున్న తర్వాత ప్రభుత్వం వారికి సొసైటీకి కొంత డిఫరెన్సెస్ వచ్చి ఒక అండర్స్టాండింగ్ లేదండి. వాళ్ళు రేట్లు పెంచడం కానీ రెవెన్యూ రికార్డు మా పేరు మ్యూటేషన్ చేయటం కానీ చేయలేదు. సో దీనిపై ప్రభుత్వానికి సొసైటీకి కొన్ని వాద్యాలు నడుస్తున్నాయి. అల్టిమేట్గా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఆదేశానుసారం ప్రభుత్వానికి సొసైటీకి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ప్రభుత్వం సుప్రీంకోర్టు వారు ఆదేశానుసారం 504 జీవో ఇష్యూ చేస్తూ మాకు 373.95 ఏకర్స్ సర్వే నెంబర్ 118 నేరవలస విలేజ్లో 18/1/2014లో అప్పటి తహసీల్దార్ గారు అప్పగించడం జరిగింది. అప్పగించిన తర్వాత మేము ఆ స్థలాన్ని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశామండి ప్రభుత్వం వారి దగ్గర. 1996 మార్కెట్ వాల్యూ ఎంత ఉందో ఆ రేట్ ప్రకారంగా మేము మార్కెట్ వాల్యూకి ప్రభుత్వం వారి దగ్గర సుప్రీంకోర్టు ఆదేశానుసారం కొనుగోలు చేశాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.